సర్వే పని మీద ఏలూరు వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఒక గోశాల కనిపిస్తుందండి. ఇక్కడ ఆవు పాలు అనేవి లభిస్తాయట. చూడండి, మనకి అక్కడ ఆవు కనిపిస్తుంది, అక్కడ చూసారా గోశాల పైన. దీన్ని శ్యామహాల్ వీధి అంటారండి. ఇటువైపు వచ్చానమాట నేను. ఇటు పవర్పేట స్టేషన్ అనేది ఉంటుంది అనమాట, రైల్వే స్టేషన్ ఉంటుంది పవర్పేట. ఇక్కడంతా కూడా మనకి మామిడికాయలు ఇవి మామిడి పదవి లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది పవర్పేట రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి అనమాట. ఇంకా కొన్ని ఏరియాలో చాలా కవర్ చేసేది ఉందన్నమాట ఈరోజు. అలా రాత్రి నుంచి కవర్ చేసుకుంటూ వస్తున్నాం. జూన్ 1న మన విజిల్ సర్వే అనేది ఫైనల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఏలూరు గో సంరక్షణ సమితి అండి. ఇది ఫోటో చూపించి, ఇవి రసాలా ఏంటమ్మా ఇవి? అమ్మ నాకు డజన్ ఎంత వస్తాయో చెప్పమ్మా. ఎంత వస్తాయమ్మా డజను? మామిడి పాలు అడిగినప్పుడు డజన్ 400 నుంచి 500 వరకు చెప్తున్నారండి. అంటే టేస్ట్ అంత బాగుంటుంది కదండి, నూజివీడి నుంచి వస్తాయన్నమాట. ఇది ఒక వీధి అండి, ఇది ఏలూరులో అనమాట. అన్ని అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయండి. చాలా గ్రీనరీగా కూడా ఉంటుంది. మంచి టిఫిన్లు అయితే దొరుకుతాయండి. నేను టిఫిన్ తిన్నాక బయటకు వచ్చాను ఇప్పుడు. మనం సర్వే చేస్తున్నామని చెప్పి అడగాం కదండి, మామూలుగా జనరల్గా అనమాట. అయితే చాలామందిని అబ్జర్వేషన్ ఏంటంటే అసలు దాని గురించి మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించట్లేదు. ఎలక్షన్ అనేది చాలా పీస్ఫుల్గా అయిపోయింది, అంత హ్యాపీగా ఉందని చెప్పి. ఇదే వీధిలో మనకు ఒక మంచి ఆలయం అనేది కనిపిస్తుందండి, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళని ఎప్పుడు కూడా మనం బహిర్గతం చేయమండి. ఎందుకంటే మనది ఎలక్ట్రానిక్ మీడియా కాదనమాట. కాబట్టి అలా బహిర్గతం చేయడం అనేది ఏది ఉండదు. జస్ట్ వాళ్ళు చెప్పింది వాళ్ళ అభిప్రాయాలు రాసుకొని దాని నుంచి మా ఒపీనియన్ జోడించి చెప్తాం అంతే. కాబట్టి 100% ఎలాంటి ఒపీనియన్ పోల్ కూడా కరెక్ట్ కాదండి ఎప్పుడు కూడా. ఏలూరు కూడా చాలా పెద్ద సిటీ అండి, మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇదేనా టెంపుల్ అని చెప్పాను కదా నేను, వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. మనం చూసారా, ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చక్కగా మనకి ఇలాంటి విగ్రహాలు అనేవి మనకు కనిపిస్తున్నాయండి. చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు, నిజంగా చెప్తున్నాను కదా నేను. ఊరు ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఆ తిరుమల తిరుపతి దర్శన ప్రాప్తిరస్తు. అలాగే మన ఏలూరు దగ్గరలో చిన్న తిరుపతి అని ఉంటుందండి, అది కూడా దర్శనం చేసుకోవాలి. ఆ దర్శన భాగ్యం మీకు కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వచ్చింది ఒక పనికైనా సరే ఇంత సుందర మనోహరమైన దృశ్యాలు మన గోదావరి జిల్లాలో చూసిన తర్వాత అనిపిస్తుంది. బ్రహ్మాండమైన ప్రకృతి అండి అంతా కూడా. చూసారండి, అన్నమాచార్యుడు కూడా మనకు కనబడుతున్నారు అక్కడ. ఇక్కడ ఒక వాకర్స్ పార్క్ అనేది ఉందండి. ఇక్కడ ఒక రౌండ్ వేస్తున్నాను నేను. చక్కగా ఉంది పార్క్ కూడా, చాలా గ్రీనరీతోనే ఉంది. చిన్న పార్క్ అయినా సరే చాలా బాగుందండి పార్క్. చూసాం కానీ మన హైదరాబాద్ నగరంలో ఎలాగైతే ఓపెన్ జిమ్స్ అనేవి ఉన్నాయో, ఇక్కడ మన ఏలూరులో కూడా ఇలాంటి జిమ్సే ఉన్నాయండి. ఇక్కడ ఇదంతా కూడా ఆర్మ్ ఎక్సర్సైజ్ సంబంధించింది అనమాట. ఇది పడుకొని చేసేది, ప్లస్ ఇది ఏంటంటే తిప్పేది అనమాట. మన హైదరాబాద్లో చూస్తున్నాం ప్రతి పార్క్లో కూడా ఇలాంటి ఓపెన్ జిమ్స్ అనేవి వచ్చేసినాయి. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. ఇలాంటి ఓపెన్ జిమ్మే మనం ఇక్కడ ఏలూరులో కూడా చూడగలుగుతున్నాం. చూడండి, చక్కటి ఎక్సర్సైజ్. ఏలూరు నగరంలో అంటే ఏలూరు పట్టణంలో మనకి విజిట్ చేసినటువంటి పార్క్స్లో ఇది కూడా ఒక పార్క్ అండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మాత్రం చక్కటి ఇవైతే ఉన్నాయి మొత్తం. ప్లస్ ఇక్కడ కాసేపు కూర్చొని శ్రద్ధేయడానికి మనకు ఒక రూమ్ లాగా కూడా కట్టారు. ఇంత చక్కటి పార్కులు నిర్వహణ చేసినటువంటి వారికి మనస్ఫూర్తిగా నిజంగానే ధన్యవాదాలు తెలియచేయాలి. ఏలూరు పట్టణంలో టిఫిన్ బాగుంటుందని చెప్పి మిత్రుడు చెప్పాడండి. ఏ హోటల్లో టిఫిన్ బాగుంటుంది అని చెప్పి ఎదుగుతున్నాను. ఇక డ్యూటీలో జాయిన్ అయిపోవాలి. కాకపోతే ఏంటంటే టిఫిన్ చేసి జాయిన్ అవుదామని చూస్తున్నాను అనమాట. మిత్రుడైతే చెప్పాడు ఏలూరులో టిఫిన్స్ బాగుంటాయి, ఫ్రూట్ జ్యూసెస్ బాగుంటాయి అని చెప్పి ఎతకాలి. ఈరోజు డ్యూటీ మొత్తం ఏలూరులోనే ఉంది. ఈరోజు ఆఫీస్కి రానండి, రేపు ఆఫీస్కి రిపోర్ట్ చేస్తాను నేను.
సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ ఏలూరు. ఏలూరు పట్టణంలో ఇది ఒక పెద్ద షాపింగ్ సెంటర్ లాగా ఉందండి. మొత్తం ఇది ఇంత ఒకటే వీధి అనమాట. ఒక షాప్ పైన దేవుడి వారి బొమ్మలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చక్కగా మనకి. చూసారండి, ఇక్కడ ఒక హోటల్కి వచ్చానండి. హోటల్ గుడ్ మార్నింగ్ అని చెప్పి